అమ్మైనా పులస తినాలనేది ఒక నానుడి. పులస రుచి గొప్పతనాన్ని చెప్పే సామెత అది. గోదావరి జిల్లాలో తప్ప రాష్ట్రంలో మరెక్కడా లభించవు ఈ పులసలు. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి గోదావరి నీరు సముద్రంలోకి కలిసే వరకు పులసలు దొరుకుతాయి. ఎక్కువగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లోనే పులసలు కనిపిస్తాయి. ఎర్రనీరు సముద్రంలోకి ప్రవేశించగానే విలస చేపలు ఏటికి ఎదురీదుతూ సాగర జలాల్లోంచి గోదావరి నదిలోకి ప్రవేశించి పులస చేపలుగా మారతాయి. ఉప్పు నీటిలో పుట్టే ఈ చేపలు మంచినీటిలోకి ప్రవేశించగానే దగదగా మెరిసిపోతాయి. వెండి రంగుల్లో కనువిందు చేయడమే కాదు, రుచిలో కూడా చాలా అమోఘంగా ఉంటాయి. 2000 మొదలు 8000 వరకు ధర పలుకుతాయి. దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం పులస చేప కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. హిల్సా ఇలీషా అనే శాస్త్రీయ నామం గల 6వ వాహక వలస జాతికి చెందిన పులస సాధారణంగా సముద్రంలో విలసగా జీవిస్తుంది. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాంతరాలు దాటి హిందూ సముద్రం గుండా పయనించి బంగాళాఖాతంలో ప్రవేశించి గోదావరిలోకి వలస వస్తాయి. నదీ ప్రవాహానికి అతి వేగంగా ఎదురీదగలడం వీటి ప్రత్యేకత. వరద నీరు వచ్చి సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ప్రవేశిస్తుంది చేప. గుడ్లు పెట్టిన తరువాత తిరిగి సాగరంలోకే వీటి ప్రయాణం ఉంటుంది. సముద్రానికి దగ్గరగా ఉండే యానం, కోనసీమ ప్రాంతాల్లో పులస ధరలు అందుబాటులో ఉంటాయి. అయితే అక్కడ దొరికే చేపకు రుచి తక్కువ. రావులపాలెం మీదుగా ఎదురీదుతూ ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వచ్చేసరికి పులస చేప రుచితో పాటు ధర కూడా అదిరిపోతుంది. సామాన్యుడు, ధనవంతుడనే తేడాలు లేకుండా కనీసం సీజన్లో ఒక్కసారైనా వీటిని కొని తినడానికి మాంసాహారులు లొట్టలేస్తుంటారు. గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్తుందండి పులస. చాలా బాగుంటుంది. అది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది ఎంత అలాంటి వాళ్ళైనా కొనుక్కుంటారు, డబ్బులు లేకపోయినా. పూర్వం కాలంలో పుస్తులైనా తాగట్లో పెట్టి కొనుక్కుండేవారండి. చాలా బాగుంటుంది. పులస వంటకంలోనూ చాలానే ప్రత్యేకతలున్నాయి. ఏ ఆహారమైనా వేడిగా ఉన్నప్పుడు తింటే దాని రుచి అమోఘంగా ఉంటుంది. కానీ పులస విషయంలో మాత్రం అలా కాదు. వండి ఒకరోజు నిల్వ ఉంచి తింటే దాని రుచి అమోఘంగా ఉంటుంది. పులస చేపల పులుసు కూడా ఇక్కడ చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. మామూలుగా ఉపయోగించే పాత్రల్లో కాకుండా మట్టి కుండల్లో వండుతారు. మట్టి కుండకు మసాలాలు అద్ది అందులో పులుసు పెడితే రుచితో పాటు సువాసనలు వెదజల్లుతుంది. బెండకాయ వేసి పులస పులుసు చేస్తే మాంసప్రియులెవరైనా లొట్టలు వేయాల్సిందేనని ఇక్కడ వారు చెబుతుంటారు. పులస అంటే అన్ని సీజన్లోనే దొరకదు కదా, దాని మీద కొంచెం మనకి ఓన్లీ రాజమండ్రిలోనే దొరికే చేప. అది టేస్ట్గా ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారైనా పులుసు తినాలని అంటారు కాబట్టి, అది కాకుండా దాని టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అని దాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. 2000, 1500 పులస చేప అంటే ఇది సంవత్సరానికి ఒకసారి దొరుకుతుందండి. వరదల సమయంలోనే మాకు దొరుకుతుంది. ఇది సముద్రంలో నుంచి వచ్చి గుడ్లు పెట్టడానికి గోదావరిలో వస్తుంది. అక్కడ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు వలలో చిక్కుకోవటం వల్ల ఇది అది పులస కింద మారుతుందండి. ఇది ఏంటంటే ఈ వరదల సమయంలోనే దొరుకుతుంది. ఇటు సైడ్ మా రాజమండ్రి సైడే దొరుకుతుంది. అందువల్ల ఏంటంటే కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇది 2000 నుంచి 3000 దాకా ఉంటుందండి. ఇది మళ్ళా దొరకడం కూడా ఈ 2 నెలలు 3 నెలల వరకే ఉంటుంది సంవత్సరంలోని. డిమాండ్ ఉన్న వస్తువులకు నకిలీల బెడద సహజం. అలాగే కొంతమంది దళారులు విలసను చూపించి పులసగా అమ్మి డబ్బులు సంపాదించేస్తుంటారు. మత్స్యకారులకు తప్ప సామాన్యులు వెంటనే గుర్తించలేకపోవడంతో వాళ్ల ఆటలు సాగుతున్నాయి. మత్స్యశాఖ అధికారులు ఇప్పటికైనా పులస చేప ప్రాముఖ్యత తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.